దాసులం దమ్మున్న వీరులం ధర్మానికి దాసులం శ్రీకృష్ణుని వారసులం మేమే యాదవులం మాదే మాదే గొల్ల కులం ఓయ్ మేమే యాదవులం ఓయ్ మాదే మాదే గొల్ల కులం వెంకన్నకు తొలి పూజలు చేసే సన్నిధి గొల్ల మా హక్కు పైసెంతున్నా తరగని చెరగని పాడి పశువులే మా ఆస్తి మనది కానిది మనకొద్దు మనదన్నది ఏది వదలొద్దు మనది కానిది మనకొద్దు మనదన్నది ఏది వదలొద్దు ఇదే మా సిద్ధాంతం మేమే యాదవులం మాదే మాదే గొల్ల కులం మేమే యాదవులం మాదే మాదే గొల్ల కులం వేల మందలో ఎగొర్రె మాదో గుర్తించే తెలివే మాది వేల మంది ఎదురుగా నిలిచిన వెనుదిరుగని తెగువే మాది ఓయ్ ఎవ్వరికి మేం తలవంచం ఎంత కష్టమొచ్చినా తలదించం ఓయ్ ఎవ్వరికి మేం తలవంచం ఏ కష్టమొచ్చినా తలదించం ఇదే యాదవిజం మేమే యాదవులం మాదే మాదే గొల్ల కులం మేమే యాదవులం ఓయ్ మాదే మాదే గొల్ల కులం ఎన్నో రాజ్యాలేలిన చరిత ఎవరికి దొరుకును ఈ ఘనత నాటి తరాలు నేర్పిన మంచిని నింపుకున్నము మనసంతా ఆపద అంటే అన్నైతం ఆటాడ చూస్తే వేటాడుతాం ఆపద అంటే అన్నైతం ఆటాడ చూస్తే వేటాడుతాం ఇదే మా వ్యక్తిత్వం మేమే యాదవులం మాదే మాదే గొల్ల కులం మేమే యాదవులం మాదే మాదే గొల్ల కులం కట్టుబొట్టు మరువబోము కని పెంచిన మతమును విడలేము హిందుత్వానికి
యాదవ జాతిని ప్రతీకగా ఇలా నిలిపేము బలహీనులకు బలమిస్తాం ఐక్యతనే ఇక సాధిస్తాం బలహీనులకు బలమిస్తాం మా ఐక్యతనే ఇక సాధిస్తాం ఇదే మా కర్తవ్యం మేమే యాదవులం. ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాం సభాముఖంగా. దాదాపు ఒంగోలు నియోజకవర్గంలో 30,000 ఓట్లు యాదవులు ఉన్నాయి. మొన్న దాదాపు 70% ఓటింగ్ అంతా మన జనార్దన్ రావు గారికి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కాదు 83 నుంచి కూడా తెలుగుదేశం అంటే మేజర్ యాదవులు అంటేనే తెలుగుదేశం, ఆ విధంగా మనము చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా యాదవుల్ని గుర్తించాలంటే మా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మమ్మల్ని పక్కన పెట్టారు, వేరే వాళ్ళనే ఉదాహరణెత్తుకున్నారు అని చెప్పే ఫీలింగ్లో ఉన్నారు మా వాళ్ళు చాలామంది. నేను చెప్పాను అదేం లేదు, ఆయనకు అందరూ సమానమే, అందరినీ సమానంగానే చూస్తారనే ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా దాంట్లో డౌటే లేదు. కాబట్టి మీ అందరి మనసులో విషయం నేను ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ఈ సభను త్వరగా వెళ్ళాలి కాబట్టి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళని గుర్తించట్లేదు. ఇప్పుడు ఎవరు అన్నారు అన్న వచ్చాడు గాలి వచ్చిందని. వాస్తవం ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం వచ్చినప్పుడు గాలి వచ్చింది. ఖచ్చితంగా ఆయన వస్తే ఖచ్చితంగా భరోసా గెలుస్తాము, పార్టీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం ఉంది. ఆయనతో పాటు ఆయన మాగుంట ఫ్యామిలీకి ఒక పట్టుంది, ఒంగోలు నియోజకవర్గంలో అభిమానం ఉంది. వారిని ఫాలో అయ్యే జనం కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము కష్టపడ్డాము, పని చేశాం, అయితే తగిన గుర్తింపు ఈ సామాజిక వర్గ పరంగా చూస్తుంటే సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ అన్న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఒంగోలు కానీ సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఉంది. కష్టపడ్డాము, పని చేసాము, కానీ మా వాళ్ళు ఎవరు కూడా మాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి లేదు, బయటకు వచ్చి డిమాండ్ చేసేది లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళు 10% చేసినా మేము 50% చేసామని చెప్పి మీ దగ్గరికి వచ్చి డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మా వాళ్ళు ఏంటంటే పని చేసామా అయిపోయిందా, ఎక్కువ కష్టపడే జాతి. కాబట్టి రాజకీయంగా అంత అవగాహన లేని జాతి. మీరు ఇప్పుడు జనార్దన్ గారు వచ్చి చెప్పిపోయారు, మీరు కూడా మా జాతికి తగిన న్యాయం అవకాశం ఇచ్చినప్పుడు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ, యాదవ్ సోదరి మళ్ళందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉండటం చూస్తే సంతోషమైంది. అంటే 2 గంటల ముందు వచ్చుంటే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, చాలా తృప్తిగా. అయినా ఇది చాలా తృప్తికరమైన విషయం. అది మీరు ఏది అడిగినా కూడా సమంజసమే. ఈ ఎన్నికలు 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అందరూ ఒకవైపుకి వచ్చారు. మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి, మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది. ఎన్నికల సమయంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సోదరి మళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. పదవులు అనేదానికి చెప్పారు. రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఖచ్చితంగా నా వంతు కృషిగా మా ఒంగోలు ప్రాంతానికి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వారికి మాత్రం ఎక్కువగా యాదవ్ సోదరి మళ్ళకి ఇవ్వమని ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్పాను, మరొకసారి కూడా చెప్తాను. కేంద్ర ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండినా కూడా ఇంకా మనకు ఒక అవకాశం అనేది అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఎక్కువగా బీజేపీలో అంటే రూలింగ్ వాళ్ళదే ఉన్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదన్నా అవకాశం నాకు కానీ ఏదన్నా వస్తే ఖచ్చితంగా మొట్టమొదటిగా యాదవ్ సోదరి మళ్ళకి ఎవరికైనా కూడా మీరు ఎవరికి చెప్పినా కూడా ఒక పేరు తీసుకొని పెట్టుకొని ఉంటాను. నేను ఖచ్చితంగా దాన్ని
కొంతకాలంలో ఎక్కువ సమయం కూడా తీసుకొని గట్టిగా అక్కడ పోరాడే ఆ మంత్రి గారిని కూడా ఎవరన్నా ఉంటే తీసుకొని వారి దగ్గర మీకు కూడా దాన్ని ఇమీడియట్గా చేయించే కృషి చేస్తాననేది గట్టిగా కూడా మీకు హామీ ఇస్తాను నేను తెలుపుతున్నాను. నేను కృష్ణ భగవానుడు ఉన్నాడు మీకు, మేమంతా ఏముంది ఉండేటప్పుడు అందరికీ మాకు కూడా ఆయన భగవానుడే. ఎప్పుడు కూడా ఆ కృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తుంటాడు. ఆ కృష్ణ భగవానుడిని ప్రతి ఒక్క రోజు మేము కొలిచేవాళ్ళం కూడా. అందువల్ల ఆ కృష్ణ భగవానుడి అంశమైన మిమ్మల్ని కూడా ఆదరణతోనూ ఆప్యాయతోనూ కూడా ఎప్పుడు కూడా మాగుంటే కుటుంబం చూస్తుంది అనేది మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ, ఆలస్యంగా వచ్చినందుకు కూడా మన్నించండి. ఎప్పుడు ఏ సమయం ఉన్నా కూడా అంటే మాగుంట కుటుంబం, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఈ రాజకీయాన్ని ఏంటంటే 1991 సంవత్సరాలు అంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎంపీగా కూడా వాళ్ళు ప్రారంభం చేసి ఇప్పటికీ 9 సార్లు మాగుంట కుటుంబం పార్లమెంట్కి కూడా పోటీ చేయటం, అదేవిధంగా మాగుంట పార్వతమ్మ గారు కూడా 2 సార్లు అసెంబ్లీకి, నేను ఒకసారి ఎమ్మెల్సీగా కూడా చేసామని అంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే యాదవ్ సోదర సోదరుని వాళ్ళు అనేది మరొకసారి మీకు కూడా తెలుపుకుంటూ ఆదరించండి, ఆహ్వానించండి, ఆశీర్వదించండి మాగుంట కుటుంబాన్ని. ఎప్పుడు మీ సేవలోనే ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటు కానీ జరిగితే మాత్రం మీరందరూ వచ్చి నన్ను మాత్రం నిలదీసి అడగండి. మాకు ఈ అన్యాయం జరిగిందనేది మేము ఖచ్చితంగా కూడా మీ వెంటే ఉన్నామని మరొకసారి కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఒక మంచి సంతోషమైన కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నారు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరం కూడా అందరూ కూడా కుటుంబాలతో కలిసి పిల్లలతో కలిసి ఎప్పుడంటే ఒకసారి పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం, పెళ్ళిళ్ళు కలుస్తారు. తర్వాత ఇలాంటి యాదవులంతా కూడా కలిసే విధంగా ఒక మంచి చక్కటి కార్యక్రమమే ఈ వనభోజనాలు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. పొద్దుటి నుంచి వచ్చి సాయంత్రం దాకా అందరూ కూడా చుట్టాలతోటి, అల్లులతోటి, కోడలతోటి అందరితోటి వచ్చి ఈరోజు ఇక్కడ గడుపుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇందాక మన వెంకట్రావు గారు చెప్పినట్టు పోయినసారి ఎన్నికల్లో ఎక్కువ పర్సెంట్ 75% యాదవులంతా కూడా నాకు చేశారు కాబట్టి ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం అంటే యాదవులు, యాదవులు అంటే తెలుగుదేశం అనేది అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉండిందే, అది చెప్పేది కాదు. దాన్ని మిమ్మల్ని దూరం చేయటమో లేకపోతే ఇంకోవటం అనేది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా యాదవులన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మనకు 14-19లో కూడా అప్పుడు సీనియర్గా ఉండే మన సుబ్బారావు గారికి గ్రంథాలయ చైర్మన్ ఇవ్వటం, దాని తగ్గట్టుగా ఇప్పుడు మన బాలాజీ గారికి మన ఏపీఐసి టూరిజం చైర్మన్గా ఆయనకి ఇవ్వటం, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము కూడా ఉండే టైంలో కూడా మన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏం చేస్తే బాగుంటుంది, నా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా తప్పకుండా చేయడానికి నేను ముందున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. 14-18లో ఆ రోజు మనకి ఏదైతే రైతు బజార్ పక్కన దిబ్బల రోడ్లో ఆ రోజు యాదవుల కోసం అని చెప్పేసి భవనం కోసం ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా దానికి ఉండే విధంగా ఆ రోజు భూమి పూజ చేసి దాన్ని మొదలుపెట్టాం. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అక్కడే ఆగిపోయింది. తప్పకుండా ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్న ఎవరో కేసు ఉందనేది కూడా మన వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళని కూడా పిలిపించేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనకి యాదవ్ భవన్ అనేది కూడా తొందరలోనే దాన్ని మళ్ళా పునఃప్రారంభిద్దాం. దానికి సంబంధించిన నిధులు కూడా అవసరమైతే దాన్ని ఎట్లా చేయాలో చూసి మనకి ఈ టర్మ్లోనే మన యాదవ్ భవన్లో ఉండే విధంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా కూడా జనవరిలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా పెన్షన్లు అవ్వచ్చు, రేషన్లు అవ్వచ్చు, ఇల్లు పట్టాలు అవ్వచ్చు, అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో బీసీ లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బీసీలు కూడా దగ్గర 800 మందికి తొందరలోనే లోన్ సీటింగ్ కూడా జరుగుతూ ఉంది. నిన్నే
వచ్చింది, జీవో వచ్చింది. మన జిల్లాకి 65 కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చింది. చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కూడా పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఒక 5 లక్షలు 4 లక్షల నుంచి మనకి గవర్నమెంట్ నుంచి సహాయం వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మీరు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని మన డివిజన్ ప్రెసిడెంట్లు మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు అర్జీలు పెట్టండి. తప్పకుండా ఎంతమంది అయితే అంతమందికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ప్రభుత్వం నుంచి సహాయం చేసే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే, అందరూ యూనిటీగా ఉండడం అనేదే ఒకటే మనకు కావాల్సింది. మనకు ఉండే టైంలో ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నాము అంటే సమస్యలు తగ్గుతాయి, పనులు ఎక్కువ అవుతాయి. అదే కానీ మనలో భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి వంతెనలో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళాం, అవన్నీ కూడా పెండింగ్లు వచ్చే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఐక్యతగా ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి, మీ కుటుంబంలో ఒకరిగా భావించండి. తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడంలో ముందుంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడి భోజనం చేసి వీళ్ళందరూ మన వాళ్ళంతా కూడా ఉన్నారు, లేకపోతే ఇంకా కాసేపు వెయిట్ చేసేవాళ్ళం. ఇంకా వేరే అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరిని కూడా ఈరోజు ముందు మాట్లాడాల్సి వచ్చింది. మీ అందరిని కూడా కలుసుకున్నందుకు, మీ అందరిని కూడా ఇక్కడ మీతో పాటు కాసేపు గడిపినందుకు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.